మనం కృష్ణానది దగ్గరకు వచ్చామండి. ఎక్కడంటే మనం కొల్లపూడి నుంచి సెంటర్ లోపల ఉన్న కృష్ణానది దగ్గరికి అయితే వెళ్తున్నాము. చూడండి, ఇక్కడ పర్యాటకులతో కిటకిటలాడిపోతుంది. ఎందుకంటే మనకి కృష్ణానది ఎంట్రన్స్లో శివాలయం ఒకటి, నెక్స్ట్ మనకి స్టార్టింగ్లో అమ్మవారి టెంపుల్ ఉంటుందండి. ఇక్కడ కృష్ణానదిని దాటి ఇలా ఫ్లో అనేది బయటకు వచ్చేసింది. ఇంకా ఆల్రెడీ నడుముతో వచ్చేసింది, ఇది బయటకు వచ్చేసింది. చూడండి, ఒక మనిషి ఎలా దాటుతున్నారు. ఇది కొల్లపూడిలో కొత్తగా ఏర్పాటు చేసిన శ్మశాన వాటి, అది కూడా వెళ్ళాలంటే వరదలోనే వెళ్ళాలి. ఇక్కడ నుంచి మనం కృష్ణానది యొక్క వరదను చూస్తే ఇక్కడ ఎంట్రన్స్ ఇదండి. అండ్ సింహద్వారం, గొల్లపూడి అయ్యప్ప ఘాట్ అంటారు. గొల్లపూడి అయ్యప్ప ఘాట్. ఇక్కడ చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో. ఇక్కడ తాడుతో కట్టేయటం జరిగింది. ఇక్కడ ఫ్లో అనేది మనకి ఆల్మోస్ట్ కిందకి 20 మెట్లు ఉన్నాయి. కృష్ణా నదిలో ఇంతకుముందు వరదలేనప్పుడు 20 మెట్ల వరకు ఉన్నాయి. ఆ 20 మెట్లు కూడా మనకి ఇలా వరద మెట్లు మొత్తం పైకి వచ్చేసింది. చూడండి ఎంత స్పీడ్గా షాప్ ఓపెన్ చేయట్లే. నేను పొద్దున వెళ్ళాను అసలు. ఇక్కడ నుంచి మనకి ప్రకాశం బ్యారేజ్, ఇది మన ప్రకాశం బ్యారేజ్ అండి. పెరిగిపోయింది ఇంకోటి కూడా. ఈ వరద గంటకి పెరిగిపోతుంది. గొల్లపూడిలో ఉన్న కృష్ణానది. అట్లా ఇక్కడ కూడా చూద్దామని వచ్చాం. నేను మయూడు, కార్తిక్ గారు, మహేష్ గారు. సరే పంపిస్తా చూడు కింద. ఇక్కడ పోలీస్ పహారా కూడా కాస్తున్నారండి. చూడండి, పోలీసు లోపలికి ఎవరిని వెళ్ళకుండా ఇక్కడ కాపలా కాస్తుంది. ఇక్కడ వాటర్ ట్యాంక్ వచ్చేసరికి కింద పైప్కి చెత్త అడ్డం పడిందంటండి. ఇప్పుడు తీయటానికి కూడా రెడీగా ఉన్నారు మనుషులు. ఇంచుమించుగా 20 అడుగుల లోతుంటుంది అన్నారు. అంటే ఇక్కడ ఉన్న మనకి కృష్ణానది దగ్గరలో ఉన్న శివాలయము మరియు శ్రీ కనకదుర్గమ్మ ఆలయం. ఇవ్వండి, పడవలో ఏ విధంగా సామాన్లు తరలిస్తున్నారో చూడండి. పడవలో ఫ్రిడ్జ్లు, కూలర్లు,
బీరువాలు ఇవన్నీ కూడా తరలించడం ఉన్నారండి.